ఈ విధంగా మనకి కొత్త కొత్త వస్తువులు వెనక పరిగెడుతూ ఉన్నాం. ఇంతలో వృద్ధాప్యం వస్తుంది, ముసలితనం వస్తుంది, శరీరం విడిచిపెట్టేస్తాం. అందువలన మనం ఈ ఆత్మస్వరూపాలు కానీ భగవంతునితో ఎప్పుడైతే సంబంధం ఏర్పరచుకుంటామో ఈ జన్మ మృతి కుంఠ అంటే ఏంటి? చింతలు లేదా ఆందోళన. ఎప్పుడైతే ముందు వై అని పెట్టారో దానికి విపరీతమైన అర్థం వస్తుంది. ఎక్కడైతే చింతలు లేని ప్రదేశం ఉందో, ఆందోళన లేని ప్రదేశం దాన్ని వైకుంఠం అంటారు. ఏ చింత ఉండదంటే జన్మ మరణం అనే చింత లేని ప్రదేశాన్ని వైకుంఠం అంటారు. ఆ లోకానికి ఎలా రావాలంటే కృష్ణ భగవద్గీతలో అర్జునుడు ఉపదేశం ఇస్తున్నాడు. ఏమంటే అంతకాలే చ మామేవ స్మరణముత్వకలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తస్త్ర అసంశయ. ఈ శ్లోకంలో భగవంతుడు వాడిన ఆఖరి పదం ఏంటంటే అసంశయ. అర్జున, ఇందులో సంశయము సందేహం అనేది ఏ మాత్రం లేదు.